Closed doors, I'm a fool for your love. హలో గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూసిన రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వెరీ, రాజుస్ హియర్. వెల్కమ్ టు ద టుడే ఎపిసోడ్ సార్. ఏంటంటే మనం పీరియాడిక్ టేబుల్ ఆల్రెడీ ఆ ట్రాన్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో కూడా మనం కొన్ని ట్రాన్స్ నేర్చుకున్నాం. డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది విత్ ట్రిక్, ఒక రీజన్తో పాటు చెప్పుకున్నాం. నేను కంప్లీట్ పీరియాడిక్ టేబుల్ మీద ఈ ట్రెండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ప్రీవియస్ బిట్స్ చేస్తాను సార్, ఇండివిజువల్లో కాకుండా. నేను ఏమన్నానంటే లాస్ట్ వీడియోలో ఒక్కొక్క ట్రెండ్కు ఏమైనా ప్రీవియస్ బిట్ ఉంటే చెప్తానని చెప్పాను కదా. అలా కాకుండా ఒక సెషన్ అంటూ పెట్టేసుకుందాం సార్. మనం పీరియాడిక్ టేబుల్ అంతా అయిపోయిన తర్వాత మనం ఒక సెషన్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఏదైనా యూజ్ ఉంటుంది. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత బిట్స్ చేస్తాం కాబట్టి మనకి ఖచ్చితంగా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం అలా చేద్దాం. మొత్తం ట్రెండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అంటే పీరియాడిక్ టేబుల్ ఎన్ని ట్రెండ్స్ ఉన్నాయో అన్ని మ్యాక్సిమం చెప్పుకుందాం సార్. ఎవరికైనా ఇంకా ఏమైనా ట్రెండ్ కావాలంటే, ఏమైనా ఇలా డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇంకా ఏమైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేస్తే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, అయితే నేను కొన్ని సెలెక్ట్ చేసి ఉంచాను, ఒక 20 to 30 ఉంటాయి. అవన్నీ చెప్పుకున్న తర్వాత మనం మొత్తం ప్రీవియస్ బిట్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ మీద ఖచ్చితంగా షోర్గా చేద్దాం సార్. ఓకే, ఈరోజు మన కొన్ని ట్రెండ్స్ చెప్పుకుందాం సార్ ఈరోజు వీడియోలో. అందులో ఫస్ట్ ఏమొచ్చేసి అంటే బ్యాక్ బోర్డింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యారెట్స్ కానీ ఇంకేమైనా ఇవ్వచ్చు అనమాట. బ్యాక్ బోర్డింగ్ ఆర్డర్ ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ బ్యాక్ బోర్డింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అని అడగవచ్చు సార్. నేను ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ గ్రూప్ ఫ్యామిలీ నుంచి హ్యాలైట్స్ ఆఫ్ బోరాన్ ఇచ్చాను సార్. నేను అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే బ్యాక్ బోర్డింగ్ ఆర్డర్ అంటే దానికి ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ ట్రెండ్స్ అంటే మనం అదే కదా చెప్పుకున్నాం సార్. ట్రెండ్స్ మీన్స్ ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ కదా. ఇదే మనం ఖచ్చితంగా డిక్రీజింగ్ ఆర్డర్గా నేర్చుకుని ఏదో ఒకటి నేర్చుకుంటే మనం క్వైట్ ఆపోజిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ చెప్పేయచ్చు. ఓకేనా, వాడు ఎలా అయినా అడగచ్చు. ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్, లేదా విచ్ ఈస్ మోర్ కంపేర్ టు వెన్ అదర్ వన్ అడగచ్చు. ఒక దాంతో పోల్చి అడగచ్చు అనమాట. ఓకేనా, అదన్నీ తెలుసుకునే ముందు మన కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆడు ఎలాగిచ్చినా సరే మనం చెప్పేయచ్చు అనమాట. ఓకేనా, కాన్సెప్ట్ ఏంటి అంటే బ్యాక్ బాండింగ్ ఆర్డర్ ఎక్కడ ఎక్కువ డెవలప్ అవుతుంది. బ్యాక్ బాండింగ్ ఆర్డర్ అనగానే ఖచ్చితంగా ఓవర్లాపింగ్ మీద ఆధారపడి ఉంటుంది సార్. బ్యాక్ బాండింగ్ అంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో మాట్లాడుకున్నప్పుడు లైగాండ్కి మెటల్ మధ్య బ్యాక్ బాండింగ్ ఆర్డర్ నేర్చుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా సెంట్రల్ అయాన్ ఒకటి ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న అయాన్స్ మధ్య బ్యాక్ బాండింగ్ అనేది ఎక్కడ ఎలా ఉంటుంది అని చెప్పాలన్నమాట. బ్యాక్ బాండింగ్ ఆర్డర్ ఏది స్ట్రాంగ్ అనుకుని మనం చెప్పాలి అనమాట. ఓకేనా, ఇది డిక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అనమాట. బ్యాక్ బాండింగ్ ఆర్డర్ ఖచ్చితంగా స్ట్రాంగ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఓవర్ ల్యాపింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి సార్. దిస్ ఓవర్ ల్యాపింగ్ ఈస్ బిగ్, which halide లేదా which compound having overlap, strong overlapping, that compound or that molecule have strong back bonding order, strong BB order అంటాం. బిగ్ బాస్ కాదు, BB ఆర్డర్. ఓకే, ఇప్పుడు చూడండి సార్, స్ట్రాంగ్ ఓవర్లాపింగ్ ఎప్పుడు అవుతుంది సార్? రెండు సమానమైన ఆర్బిటాల్స్ అనేవి ఓవర్లాప్ అయితే దే హ్యావ్ ఎక్స్టెంట్ ఓవర్లాపింగ్ దట్ మాలిక్యూల్ అనమాట. అందులో అయితే సేమ్ టైప్ ఆఫ్ ఆర్బిటల్స్ అనేవి ఓవర్లాప్ అవుతాయో దట్ హ్యావ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్, స్ట్రాంగ్ ఓవర్లాప్. ఇక్కడ చూసినట్లయితే ఈ రెండింటిలో చూడండి, బిలో 2p ఆర్బిటల్ ఇన్వాల్వ్ అవుతుంది, అంతే కదా. ఎక్స్టెంట్ ఆర్బిటల్ NS2 and P1 కదా. అదేవిధంగా ఇక్కడ కూడా 2p ఆర్బిటల్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, 2p9 సంథింగ్ అంతా ఉంటుంది కదా ఫ్లోరిన్ది. సో ఇక్కడ 2pకి ఓవర్లాపింగ్. ఇక్కడ చూడండి 2p క్లోరిన్ కానీ 3p, 2p బ్రోమిన్ 4p, 2p అయోడిన్ 5p. ఓకేనా, ఇలా ఓవర్లాప్ మనం కన్సిడర్ చేస్తాం. మనం ట్రిక్ ఏంటి సార్? ఇది ఇక్కడ ట్రిక్ చూడు, కరెక్ట్ ట్రిక్ చూస్తే సరిపోతుంది. బ్యాక్ బాండింగ్ ఆర్డర్ అనగానే బ్యాక్ బాండింగ్ ఆర్డర్ ఖచ్చితంగా స్ట్రాంగ్ అవ్వాలంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఉండాలి. ఓవర్లాప్ అనేది స్ట్రాంగ్గా ఉండాలండి. ఓవర్లాపింగ్ స్ట్రాంగ్ ఎప్పుడు ఉంటుంది సార్? సేమ్ టైప్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేవి ఇన్వాల్వ్ అయినప్పుడు అక్కడ ఓవర్లాప్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, ఎక్స్టెంట్ ఉంటుంది. ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ మీన్స్ strong back bonding order, strong back bonding nature. Therefore the order of the back bonding order is like this.
ఓకేనా. ఖచ్చితంగా 2p ఓవర్లాపింగ్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఇది సేమ్ అంతే. ట్రిక్ నేర్చుకున్నామంటే మనం అయిపోతుంది అనమాట. ఓకేనా. ఏమైనా మెంటల్ కాంప్లెక్సెస్లో వచ్చినా సరే అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్యాలరీ ఇస్తాను చూడండి. నేను ఇక్కడ అదే ఇక్కడ ఏం మార్చా నేను, ఇక్కడ సేమ్ ఏమున్నాయి సార్, సెంట్రల్ జాన్స్ సేమ్ ఉన్నాయి ఇలా, అంతేనా. ఈ బోరాన్స్ అనేవి సేమ్ ఉన్నాయి. ఇప్పుడు హాలోజన్స్ సేమ్ చేస్తాను, ఇవి మార్చుతాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాలైడ్స్ బ్యాక్ బాండింగ్ ఆర్డర్ అడిగారు అనుకోండి. ఏంటంటే BX3 బోరాన్ అల్యూమినియం X3 గాలియం X3, దట్ మీన్స్ ట్రైహాలైడ్. థాలియం బోరాన్ అల్యూమినియం గాలియం ఇండియం థాలియం X3 ఇలా ఇచ్చాడు సార్. ఇప్పుడు వీటిల్లో దేనికి బ్యాక్ బాండింగ్ ఆర్డర్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ మన ట్రిక్ ఇక్కడ అప్లై అవ్వదు. ఎందుకు అప్లై అవ్వదు అంటే దే హ్యావ్ సేమ్ టైప్ ఆఫ్ హ్యాలైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకుంటే అన్నింటిలో ఫ్లోరిన్. ఫర్ ఎగ్జాంపుల్ X మీన్స్ ఏంటి, ఇక్కడ X అంటే ఏంటి సార్, ఇక్కడ ఇన్ ప్రెసెన్స్ X మీన్స్ ఫ్లోరిన్ అవ్వచ్చు, క్లోరిన్ అవ్వచ్చు, బ్రోమిన్ అవ్వచ్చు, ఐడిన్ అవ్వచ్చు. అంటే సేమ్ టైప్ ఆఫ్ హాలోజన్స్ అన్నీ కూడా. సో మనకి ఇక్కడ ఎలా ఈ ట్రిక్ అనేది అప్లై అవుతుంది. ఏ ట్రిక్ అప్లై అవుతుంది అంటే మనకు తెలుసుకోవాలి. ఏ ట్రిక్ అప్లై అవుతుంది అంటే హియర్ ఇలా ఇచ్చినప్పుడు సేమ్ టైప్ ఆఫ్ హాలోజన్స్ ఇచ్చినప్పుడు మనము ఓవర్ ల్యాపింగ్ బట్టి చెప్పలేము. ఎందుకంటే అన్నింటిలో కూడా సేమ్ హాలోజన్స్ ఉన్నాయి. ఎలాంటప్పుడు ఎలా చెప్పాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ ప్రకారం మారిపోతుంది. ఓకేనా. పైనుంచి కిందకు వెళ్ళే కొద్ది బోరాన్ టు థాలియం సైజ్ అనేది ఎలా ఉంటుంది సార్, ఇంక్రీజ్ అవుతుంది. లైక్ దిస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అయినప్పుడు బ్యాక్ బాండింగ్ ఆర్డర్ సైజ్ క్వైట్ ఆపోజిట్ టు బ్యాక్ బాండింగ్ ఆర్డర్ బికాస్ ఎందుకు అంటే ఇక్కడ అంతే సార్, ఏం లేదు ఇంతే. ఇక్కడ ఎక్కడ తీసుకున్నా సరే ఓవర్ ల్యాపింగ్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ సైజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటేనే అప్పుడు దీంతో ఇది సైజ్ తక్కువ, ఇది సైజ్ తక్కువ కాబట్టి అప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ స్ట్రాంగ్ ఓవర్ ల్యాపింగ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి తాలింకి వచ్చేసరికి మోర్ సైజు తో ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వదు కాబట్టి ఏ ఆలోచనతో అయినా సో బాండింగ్ ఆర్డర్ అనేది తక్కువగా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, సేమ్ అంతే మళ్ళీ. ఓకే, లైక్ దిస్ ఇలా. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్ బాండింగ్ నేచర్ అనమాట. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ట్రెండ్ అనమాట. ఇన్ ద పీరియాడిక్ టేబుల్ బ్యాక్ బాండింగ్ ఆర్డర్ అనేది ఏ కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది అంటే బ్యాక్ బాండింగ్ ఆర్డర్ అనగానే ఓవర్ ల్యాపింగ్ కరెక్ట్గా ఉంటేనే మనకి అక్కడ బ్యాక్ బాండింగ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా మనం చెప్పుకోవచ్చు సార్. ఇలా మనం ఈ కాన్సెప్ట్ ఏ దాని మీదైనా అప్లై చేయొచ్చు మనం. ఓకేనా. స్ట్రాంగ్ ఓవర్ ల్యాపింగ్ ఉండాలి బ్యాక్ బాండింగ్ ఆర్డర్ అనగానే. ఓకేనండి. దిస్ ఈస్ ఫస్ట్ పీరియాడిక్ ట్రెండ్. మనం నెక్స్ట్కి వెళ్ళిపోదామా. నెక్స్ట్ పీరియాడిక్ ట్రెండ్ ఏంటి అంటే లూయిస్ ఎస్డిక్ ట్రెండ్. ఓకేనా సార్. నెక్స్ట్ ట్రెండ్ లూయిస్ ఎస్డిక్ స్ట్రెంత్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆర్ ఫాలోయింగ్ మాలిక్యూల్స్ అని అడుగుతారు సార్. అసలు ఏంటి లూయిస్ ఎస్డిక్ స్ట్రెంత్? లూయిస్ ఎస్డిక్ స్ట్రెంత్ అనగానే అక్కడ ఉన్నవన్నీ కూడా లూయిస్ యాసిడ్స్ అయి ఉండాలి ఖచ్చితంగా. సో BX3 అనేది లూయిస్ యాసిడ్ అని మనకు తెలుసు. ఓకే, తెలియకపోతే తెలుసుకోండి అంతే. ఓకేనా. లూయిస్ ఎస్డిక్ అండ్ నేచర్ ఏంటి సార్, లూయిస్ యాసిడ్ యొక్క నేచర్ ఏంటి సార్, ఇట్ యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్స్ అనమాట. లూయిస్ బేస్ ఇట్ డొనేట్స్ ద ఎలక్ట్రాన్స్. అలా గుర్తుపెట్టుకుంటాం కదా. లూయిస్ ప్రకారం లూయిస్ యాసిడ్ మీన్స్ ఇట్ యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్స్. లూయిస్ బేస్ మీన్స్ ఇట్ డొనేట్స్ ద ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఏంటి సార్, లూయిస్ యాసిడ్స్. ఆడ అడిగింది కూడా లూయిస్ ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అన్నాడు. లూయిస్ యాసిడ్ యొక్క నేచర్ ఏంటి అనుకున్నాం మనం, ఇట్ యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద అదర్ మాలిక్యూల్స్. ఓకేనా. ఫ్రమ్ ద అదర్ మాలిక్యూల్స్ నుంచి యాక్సెప్ట్ చేస్తే ఆ నేచర్ ఎక్కువగా ఉంటే దట్ మాలిక్యూల్ విల్ బి హ్యావ్ మోర్ లూయిస్ ఎసిడిక్ స్ట్రెంత్. ఓకేనా. ఆల్రెడీ మనం ప్రీవియస్ ట్రెండ్ ఏం నేర్చుకున్నాం సార్, బ్యాక్ బాండింగ్ ఆర్డర్. బ్యాక్ బాండింగ్ ఆర్డర్ అనేది దేంట్లో ఎక్కువ ఉంటుంది సార్, దీంట్లో ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి సార్, ఓవర్ ల్యాపింగ్ అనేది ఎక్స్టెండ్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ 2p ఓవర్ ల్యాపింగ్ అనేది ఎక్స్టెండ్గా ఉండడం వల్ల ఇక్కడ బ్యాక్ బాండింగ్ ఆర్డర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఇట్ డొనేట్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఇక్కడ ఫ్లోరిన్ అనేది దానికి తానే బోరాన్ ఆటంగా ఉన్న వైకెంట్ ఆర్బిటాల్కి అదే డొనేట్ చేసుకుంటుంది because of strong overlapping. But here boron I3 have low back bonding order
బ్యాక్ బాండింగ్ ఆర్డర్ అనేది తక్కువగా ఉండడం వలన ఏమవుతుంది సార్ ఇక్కడ ఇట్ ఈస్ క్యాపబుల్ టు యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ అదర్ మాలిక్యూల్స్. అర్థమవుతుంది సార్ మీకు? చిన్న లాజిక్ అంతే. మనం రెండు రిలేటెడ్ అదే కాబట్టి నేను అందుకే బ్యాక్ బాండింగ్ ఆర్డర్ ముందు చెప్పి తర్వాత లూయిస్ యాసిడిక్ స్ట్రెంత్ చెప్తున్నాను. లూయిస్ యాసిడ్ అనగానే ఇట్ యాక్సెప్ట్స్ ద ఎలక్ట్రాన్స్. ఏదైతే త్వరగా ఈజీగా ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేస్తుందో దట్ ఈస్ ద మోర్ లూయిస్ యాసిడ్. ఓకే, ఇక్కడ మనం అన్నిట్లు చూసుకున్నట్లయితే అన్ని లూయిస్ యాసిడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసేసరికి స్ట్రాంగ్ బ్యాక్ బాండింగ్ ఆర్డర్ ఉండడం వల్ల BF3 అనేది డొనేట్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. దానికి తానే ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసుకొని స్ట్రాంగ్ అయిపోద్ది. సో అదర్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకునే స్వభావం తక్కువగా ఉండదు. ఓకేనా? ఇట్ యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్స్ లో అనమాట, తక్కువగా ఉంటుంది. దాని కంపేర్ టు BI3 అనేది లెస్ బ్యాక్ బాండింగ్ ఆర్డర్ ఉండడం వలన బికాస్ ఆఫ్ ఓవర్లాపింగ్ అనేది ఏంటి, దేనికి మధ్య ఉంటుంది సార్? ఇక్కడ ఓవర్లాపింగ్ 2Pకి 5Pకి మధ్య ఓవర్లాపింగ్ ఉంటుంది కదా సార్. ఇక్కడ ఓవర్లాపింగ్ అనేది వీక్ ఓవర్లాపింగ్ ఉంటుంది కదా, అందువలన ఇట్ యాక్సెప్ట్స్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ అదర్ మాలిక్యూల్. సో స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్ గా యాక్సెప్ట్ చేస్తుంది వెన్ కంపేర్ టు BF3. సో ఫాలోయింగ్ ఇలా వస్తుంది. ఇది చిన్న కాన్సెప్ట్, ఏం లేదు. బ్యాక్ బాండింగ్ ఆర్డర్ బట్టే చెప్తాం. బ్యాక్ బాండ్ ఆర్డర్ అనేది ఎక్కువగా ఉంటే దానికి ఎలక్ట్రాన్స్ అనేది ఈజీగా తీసుకోలేదు అనమాట. అంటే లూయిస్ యాసిడ్ అవుతుంది. అంటే లూయిస్ యాసిడ్ కానీ వీక్ లూయిస్ యాసిడ్ అని కంపేర్ టు అదర్ మాలిక్యూల్ ఏంటి, వీటితో అన్నితో పోల్చుకుంటే. ఓకేనా సార్? ఇలా ఇక్కడ చూడండి, మళ్ళీ మనం బ్యాక్ బాండింగ్ ఆర్డర్లో చూసుకున్నట్లుగా వేరియేషన్ తీసుకున్నాం. ఇక్కడేమో అన్ని బోరాన్లు తీసుకున్నాం, ఇక్కడేమో హ్యాలైడ్స్ని డిఫరెంట్గా చూపించాం, ఇక్కడ హ్యాలైడ్స్ని ఏమో సేమ్గా చూపించాం. ఇలాంటప్పుడు ఏం చెప్తామంటే అన్ని లూయిస్ యాసిడ్సే. మన కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవుతుందా చూసుకోండి. అన్ని లూయిస్ యాసిడ్సే, అన్నిటి దగ్గర కూడా సేమ్ టైప్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఉంటుందని చెప్పుకోలేము. ఎందుకంటే హాలోజన్స్ అనేవి సేమ్గా ఉంటాయి కాబట్టి. ఇందులో 2Pతో ఇందులో 3P, ఇందులో 4P, ఇందులో 5P, బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం. ముందు వీడియోలో ఇండియం రాయలేదు సార్, చూసుకోండి. 6P కదా. ఓకే, సారీ వెరీ సారీ. ఓకేనా? ఆల్ ఆర్ 2P ఆర్బిటల్సే కదండి. నేను హ్యాలైడ్స్లో లాగా రాస్తాను, సారీ ఫర్ దట్. ఆల్ ఆర్ 2P ఆర్బిటల్స్ కదా. ఏం మారుతాయి మనకి? ఇక్కడ ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, అన్ని 2Pలు అవుతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, అన్ని 3Pలు అవుతాయి. అలా ఇవి మారుతాయి, అలా చూసుకోవాలి. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి లూయిస్ యాసిడ్స్లో లూయిస్ యాసిడ్ స్ట్రెంత్ అనేది ఏం చెప్తాం? డిపెండ్స్ అపాన్ ద సైజ్. మళ్ళీ సైజ్ అనమాట. సైజ్ తీసుకున్నట్లే బోరాన్ టు ఫ్రమ్ టాప్ టు బాటమ్, బోరాన్ టు థాలియం, బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియంలో సైజ్ అనేది ఏమవుతుంది సార్? ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇలా అవుతుంది అనమాట. ఇక్కడ తక్కువగా ఉంటే ఇది పెరుగుతుంది కదా. అలా బికాస్ ఆఫ్ మోర్ సైజ్ ఇది ఏమవుతుంది సార్? ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఈజీగా యాక్సెప్ట్ చేసుకోలేదు. అర్థమవుతుంది సార్? బికాస్ ఆఫ్ లో సైజ్ it accepts the electrons easily, so it has strong Lewis acid when compared to thallium. Following orders, simple. Okay na? ఇలా సేమ్ టైప్ ఆఫ్ బోరాన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాలోజన్స్ ఉన్నప్పుడు మనం డిపెండ్స్ అపాన్ ద బ్యాక్ బాండింగ్ ఆర్డర్ బట్టి చెప్పుకోవాలి. అక్కడ బ్యాక్ బాండ్ ఆర్డర్ అనేది ఎక్కడ స్ట్రాంగ్ ఉంటుందో అది వీక్ లూయిస్ యాసిడ్ అవుతుంది. అదేవిధంగా స్ట్రాంగ్ వీక్ బ్యాక్ బాండర్ ఎక్కడైతే ఉంటుందో దట్ హ్యావ్ మోర్ లూయిస్ యాసిడ్ అనమాట. దట్ మీన్స్ స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ హాలోజన్స్ ఉన్నప్పుడు ఏం చెప్తాం మనం? డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఈజ్ reversible to inversely proportional to the Lewis acidic strength. ఓకేనా? ఇక్కడ ఇవన్నీ కూడా డిఫరెంట్ కదా సార్. సెంట్రల్ ఆటమ్స్ అనేవి డిఫరెంట్గా అయినప్పుడు సైజ్ మారిపోతూ ఉంటే ఈ
యాక్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మారిపోతూ ఉంటుంది. ఇక్కడ న్యూక్లియస్ అనేది చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఇట్ యాక్స్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తీసుకునే స్వభావం చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు లెస్ న్యూక్లియస్ టు ఇంకొక రీజన్ అనమాట. లెస్ న్యూక్లియస్ ఇన్ బోరాన్ ది రెడీలీ యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ అదర్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ హాలోజన్స్ అటాచ్ అయినప్పుడు మనం సైజ్ ప్రకారం చెప్పుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాలోజన్స్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా చెప్పుకోవాలి సార్, బ్యాక్ బాండింగ్ ఆర్డర్ బట్టి చెప్పుకోవాలన్నమాట. సింపుల్, క్లియర్, ఓకేనా సార్, సింపుల్ అనమాట. ఈ రెండింటికి మీరు వేరియేషన్ చూడాలన్నమాట. చిన్న కన్ఫ్యూజ్ అయినా పోతుంది అనమాట. డిఫరెంట్ హాలోజన్స్ ఉన్నప్పుడు, సేమ్ టైప్ ఆఫ్ హాలోజన్స్ ఉన్నప్పుడు, సేమ్ టైప్ ఆఫ్ హాలోజన్ ఉన్నప్పుడు మనం సెంట్రల్ అయాన్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడు అప్పుడు దేని ప్రకారం చెప్పుకోవాలి, సైజ్ ప్రకారం చెప్పుకోవాలి. లూయిస్ యాసిడ్ అనగానే ఏంటి, ఇట్ యాక్సెప్ట్స్ ద ఎలక్ట్రాన్. నేచర్ అనేది యాక్సెప్ట్ ఉంటుంది కాబట్టి బికాస్ ఆఫ్ లెస్ సైజ్ ఇట్ రెడీలీ యాక్సెప్ట్స్ టు ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ అదర్ మాలిక్యూల్స్. అలా గుర్తుపెట్టుకున్నా మనకి ఈజీగా బిట్ క్రాక్ అయిపోతుంది. ఓకేనండి, ఇది మన సెకండ్ ట్రెండ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ట్రెండ్ చూద్దామా. లూయిస్ యాసిడ్ ట్రాన్సిషన్ కాదు కాబట్టి బేసిక్ స్ట్రెంత్ చూద్దామా. బేసిక్ స్ట్రెంత్. ఓకే సార్, నెక్స్ట్ ట్రెండ్ బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ద హైడ్రాక్సైడ్స్. విచ్ వన్ ఇస్ ద స్ట్రాంగ్ బేసిక్ ఆక్సైడ్ అని అంటాం అనమాట. అదేవిధంగా లేదా ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదా డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ హైడ్రాక్సైడ్స్ అంటారు. ఇక్కడ ఓన్లీ పీ బ్లాక్స్తో ఇచ్చాను. ఇదే ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్ మీరు దేనికైనా ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి అటాచ్ అయిన హైడ్రాక్సైడ్స్కి అయినా సేమ్ అటాచ్మెంట్ చెప్తారు. సేమ్ కాన్సెప్ట్ బట్టి మాత్రం మనం బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ హైడ్రాక్సైడ్ చెప్తాం అనమాట. ఇక్కడ ఏంటి బేసిక్ నేచర్ అంటే, బేసిక్ నేచర్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అంటే ఎలా చెప్తాం సార్, ఏంటి అసలు బేసిక్ నేచర్ అనేది, ఇట్ ఈజీలీ రిలీజెస్ ద హైడ్రాక్సైడ్ అయాన్. ఓకేనా. ఏంటి బేసిక్ క్యారెక్టర్ అంటే, ఏదైతే ఏ మాలిక్యూల్ అయితే ఈజీగా హైడ్రాక్సైడ్ అయాన్ని డొనేట్ చేస్తుందో దట్ విల్ బి ద మోర్ బేసిక్ క్యారెక్టర్ అనమాట. ఓకే, అదే దాని అర్థం అదే కదా. ఏదైతే OH మైనస్ అయాన్ని ఈజీగా రిలీజ్ చేస్తుందో దట్ విల్ బి ద స్ట్రాంగ్ బేస్ అనమాట. ఓకేనా. ఇందులో ఈ ఆల్ టైప్ ఆఫ్ హైడ్రాక్సైడ్స్ లో ఏది ఈజీగా హైడ్రాక్సైడ్ ని రిలీజ్ చేస్తుందో మనం చూస్తే అది తెలిసిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ సమ్ ఎక్స్ మాలిక్యూల్స్, సమ్ ఎం మాలిక్యూల్స్ అనుకోండి సార్. ఇక్కడ OH ఉన్నది కదా సార్, దాన్ని మనం దేన్ని బట్టి చెప్పాలంటే డిపెండ్స్ అపాన్ సైజ్ బట్టి చెప్పాలన్నమాట. సైజ్ అని మనకి ఏం తెలుసు సార్, సైజ్ అనేది ఫ్రమ్ బోరాన్ టు థాలియం సైజ్ ఇస్ ఇంక్రీజెస్ లైక్ దిస్ అనమాట. సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఏమవుతుంది అంటే ఇక్కడ బోరాన్లో చూసుకున్నట్లయితే సైజ్ అనేది ఎలా ఉంది, థాలియంలో చూడండి సార్, ఇక్కడ థాలియం ఇక్కడ రాస్తాను చూడండి. థాలియం సైజ్ ఇస్ లైక్ దిస్. బోరాన్ అనేది ఎలా ఉంది, థాలియం అనేది ఇలా ఉంది సార్, ఇలా బైండ్ అయ్యి ఉంది హైడ్రాక్సైడ్తో. మనం ఏమనుకున్నాం, మనం ఈజీగా ఏదైతే ఈజీగా హైడ్రాక్సైడ్ ని డొనేట్ చేస్తుందో దట్ విల్ బి ద స్ట్రాంగ్ బేస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బికాస్ ఆఫ్ more size of the metal or that central ion, the bond angle between the two is increases. అంతేనా. ఈ బాండ్ యాంగిల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు ఈ బాండ్ అనేది ఈజీగా డిసోసియేట్ అయిపోద్ది. ఓకేనా. బికాస్ ఆఫ్ మోర్ సైజ్ ఆఫ్ ద సెంట్రల్ అయాన్ ది బాండ్ విల్ బి ఈజీలీ dissociates. Okay, then OH minus is easily released anamata from the central metal ion. So this will be the strong base. అంతే అయిపోయింది. ఇక్కడ చూడండి, బికాస్ ఆఫ్ లో సైజ్ ద బాండ్ లెంత్ ఈస్ లో between the hydroxide and metal. Because of this character, the strongly tied between the metal and hydroxide. ఈ క్యారెక్టర్ వలన సైజ్ అనేది తక్కువగా ఉండటం వలన ఏమవుతుందంటే ఆ రెండు కూడా స్ట్రాంగ్లీ హోల్డ్ చేసుకుని ఉంటాయి. ఇది ఏమో ఈ బాండ్ అనేది ఈజీగా డిసోసియేట్ అవ్వదు అనమాట. నాట్ ఈజీలీ డిసోసియేట్స్. ఓకేనా. నాట్ ఈజీలీ డిసోసియేట్స్ అంటే ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ నుంచి OH మైనస్ అనేది పోవడానికి చాలా టైం పడుతుంది. ఇది కూడా బేసే, ఇది కూడా రీచ్ చేస్తుంది, కానీ కొంచెం టైం రిక్వైర్డ్ అవుతుంది అనమాట. బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ బాండ్ లెంత్ అండ్ లెస్ సైజ్ అనమాట. ఓకేనా. ఇక్కడ చూసేసరికి మోర్ సైజ్ వలన ఈజీలీ డిసోసియేట్ అవ్వడం వల్ల హైడ్రాక్సైడ్ అనేది
ఈజీగా రిలీజ్ అయిపోద్ది వెన్ కంపేర్ టు లెస్ అయాన్స్ అనమాట, లెస్ అయన్ బైండెడ్ హైడ్రాక్సైడ్ అయాన్స్. ఓకేనా, ఇది అంతే అయిపోయింది. ఇంకేముంది, ఎక్కడైతే మోర్ సైజ్ ఆఫ్ సెంటీమీటర్ అయ్యన్ ఉంటుందో అక్కడ స్ట్రాంగ్ యాసిడ్ వెన్ కంపేర్ టు ఇది చూసుకుంటే ఇక్కడేమో లెస్ ఉన్నది కాబట్టి, సైజ్ ఉన్నది కాబట్టి టైట్గా హైడ్రాక్సైడ్ని పట్టుకుంటుంది, ఇది త్వరగా రిలీజ్ చేయనివ్వదు అనమాట. సో లెస్ బేస్ వెన్ కంపేర్ టు దిస్ వన్. అయిపోయింది. ఇలా సింపుల్ ట్రిక్స్తో మనము పీరియాడిక్ టేబుల్లో బిట్స్ అనేవి ఈజీగా చేయొచ్చు సార్. ఓకేనా, మనం ఇప్పుడు వరకు ఎన్ని నేర్చుకున్నాం సార్? ఈ వీడియోలో 3 ట్రెండ్స్ నేర్చుకున్నాం. ఒకటేమో బ్యాక్ బాండింగ్ ఆర్డర్, ఇంకోటి ఏమొచ్చి లూయిస్ ఎసిడిక్ స్ట్రెంగ్త్, ఇంకోటి ఏమో బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ హైడ్రాక్సైడ్స్. ఓకేనండి, ఇది ఈ వీడియోలో పీరియాడిక్ ట్రెండ్స్. ఐ థింక్ యూ జస్ట్ లైక్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి ట్రెండ్స్ నేను తెస్తాను విత్ ప్రీవియస్ బిట్స్. ఓకేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.